నాకు జూమ్ చేయండి తొందరగా. సో సరే, మోర్ దెన్ 5 acres నోట్ చేసుకుంటారా ఖమ్మం? కనీసం ఒక్కొక్క జిల్లా వస్తుంది లాస్ట్ కడితే కొంచెం టైం ఇద్దాం వీళ్ళకి. ఓకే, ఒక్కసారి ఈ విద్యా కమిషన్ వాళ్ళంటే మోర్ దెన్ 4 acres ఉన్నది లిస్ట్ ఇమ్మంటే సరే ఇద్దామని ట్రై చేస్తే ఒకసారి దాంట్లో 70 ఎకరాలు 60 ఎకరాలు 40 ఎకరాలు కూడా ఉన్నాయి. మాన్యువల్ గా డేటా కలెక్ట్ చేసినాం. ఇది కూడా ఇవ్వడానికి కూడా మనకు ధైర్యం చాలట్లేదు, మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని జిల్లాలు ఫోన్ చేసి నీ లేవు అంటున్నారు. ఇది మరీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకసారి డేటా సబ్మిట్ చేసేటప్పుడు ఒక్క మినిమం క్రాస్ చెక్ కూడా ఎవరు చేసుకోవట్లేదు. సో ఇవి ఒక్కసారి అవి మోర్ దెన్ 4 acres ది నేను ఒక అర్ధ గంట తర్వాత అడుగుతాను. ఎవరికైనా రాజేష్ సార్ కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది సార్. ఏం లేదు, బాగానే వస్తుంది. మోర్ దాన్ 4 acres ది వాట్సాప్ లిస్ట్ వేసిన ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఒక అర్ధ గంట తర్వాత దాని గురించి నాకు చెప్పుదురు. కరెక్ట్ ఉంటే నో ఇష్యూ. జయశంకర్ వాళ్ళు చెప్పారు నో ఇష్యూ. అదే సార్, అప్డేటెడ్ డేటా మళ్ళీ మేము అప్డేట్ చేసి పెట్టాం మీకు. నేను ఇప్పుడు అడుగుతా నాకు చెప్పుదురు. ఇది మొన్ననే ఇచ్చినవి ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, బలా అప్డేషన్ తప్పే ఉంది. అన్ని తప్పులే ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలో చెప్పు. సరే ఒక్కసారి చూద్దాం. అయితే ఇప్పుడు మేజర్ గా మనము మీట్ అయ్యే దేని కొరకు అంటే యూడైస్ అనేది మనకి ఇంకా చూడండి చాలా జిల్లాలలో కొన్ని ఇంకా ప్రొఫైల్ అండ్ ఇన్ఫ్రా కూడా కంప్లీట్ లేదు. ఏసీ మెదక్. సో మీకు మోస్ట్లీ శుక్రవారం శనివారం 2 days వర్క్ షాప్ ఉంటుంది. అప్రూవల్ కొరకు అడుగుతున్నాము. ఆ లోపల మీరు ఇవన్నీ కూడా సర్టిఫై చేసుకొని తీసుకొని రావాల్సి వస్తుంది. రేపు వరకు చూస్తాను నేను. రేపు ఒక్కరోజు మిగతా ఏవైతే 0 టాయిలెట్ కానివ్వండి, కూడా టీచర్ నాన్ అసైన్మెంట్ నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా రేపు కూడా ఇస్తాను యాజ్ పర్ యూడేస్. సో రేపు వచ్చి ఎల్లుండి హాలిడే ఉంది, మరుసటి రోజు ఏది ఉంటే అది సంతకం కంపల్సరీగా డిఓస్తో తీసుకురా. క్యారెట్ స్ట్రెంత్ కానివ్వండి ఇవన్నీ లిస్ట్ పెడతాను. అవన్నీ కూడా స్ట్రెంత్ అన్ని కూడా కంప్లీట్ గా తీసుకొని రావాలి. ఇంకోటి ఆ రోజు కల్లా టీచర్ ప్రొఫైల్ అండ్ స్కూల్ ప్రొఫైల్ ఇన్ఫ్రా ఇవన్నీ ప్రొఫైల్ అండ్ ఇన్ఫ్రా ఉన్నాయి కదా, అవన్నిటి కూడా డేటా ఎంట్రీ కంప్లీట్ కావాలి. కంప్లీట్ చేసుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాలిడేషన్స్ అవన్నీ కూడా ఇక్కడనే కూర్చొని కంప్లీట్ చేయవలసి వస్తుంది. ఏ డిస్ట్రిక్ట్ అయితే కంప్లీట్ చేయవో వాళ్ళు అలాగే మళ్ళీ కంటిన్యూ అవుతారు ఆఫీస్కి వచ్చి. యాక్చువల్ గా ఆఫీసులనే పెట్టాలని ఉండే, కాకపోతే మళ్ళీ రెసిడెన్స్ 2 రోజులు అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు, కొంచెం లార్జింగ్ కాస్ట్ అవన్నీ అయితే కాబట్టి మళ్ళీ అదొక మీకు పడ్డాను కాబట్టి అందుకని ఇది 2 days రెసిడెన్షియల్ ఉంటది. ఎవరైతే పెండింగ్ ఉంటారో వాళ్ళు మిగతా వాళ్ళు ఇక్కడ సండే రోజు ఒక రోజు గ్యాప్ ఉంటుంది, మండే రోజు ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇక్కడనే ఉండి కంప్లీట్ అయిపోయేంత వరకు ఏఎస్సి ఏపీఆర్ టీం మొత్తం కూడా ఇక్కడనే ఉంటారు. ఏఎస్సి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఏఎస్సి హైదరాబాద్ మీరు చేసుకోండి. డిస్ట్రిక్ట్ కి కంపల్సరీగా ఇద్దరినే పిలుస్తున్నాం, ఎందుకంటే వేరే పనులు ఉంటే మళ్ళీ లాస్ట్ బడ్జెట్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ అందరు ఇక్కడికి వస్తే ఇబ్బంది పడతారని డిస్ట్రిక్ట్ ఇద్దరిని మాత్రమే పిలుస్తున్నాం. ఎవరన్నా రండి మీ ఇష్టం. పెండింగ్ మండల్స్ పిలిపిస్తే బెటర్ కదా. మండల్స్ నీ జిల్లాలో పిలిపిస్తాం. ఇక్కడికి ఆల్రెడీ నేను జేడీ సార్ లిస్ట్ పెట్టాను, మీరు పెట్టినది కొంచెం సార్ బిజీ ఉండే ఈ రోజు మాట్లాడలేదు, రేపటి నుంచి పిలిపిస్తున్నాడు. మీ మండలాలను నువ్వు చెప్పిన 3, 4 మండల్స్ అని మేడ్చల్ వాళ్ళు హైదరాబాద్ లేదు, వేరే వాళ్ళు ఇక్కడికి రానవసరం లేదు కాబట్టి ఏసీ లేకపోయినా మనది డిస్ట్రిక్ట్ లెవెల్ లో వర్క్ షాప్ శనివారం రోజు రెసిడెన్షియల్ వర్క్ షాప్ ఎంసీఆర్ఎస్ చార్ట్ లో ఉంటది. ఆ రోజు ఏంటంటే కంపల్సరీగా ఎస్పీడి గారే మొత్తం రివ్యూ చేస్తాను.
1 డే మొత్తం, ఎందుకంటే చాలా సీరియస్ ఉంది, మనకు కంప్లీట్ చేయవలసినది ఉంది. ఇవన్నీ ఏంది, మన సర్వీసెస్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనం 2 రోజులు ఉంటే బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ సీరియస్నెస్ వస్తలేదు. అందుకోసమే వర్క్ షాప్ పెడదామనే ఉద్దేశంతో సార్ పర్మిషన్ తీసుకున్నాం. ఫస్ట్ డే మొత్తం కూడా సార్ తీసుకుంటాడు కాబట్టి ఇవన్నీ సర్టిఫికేషన్ కూడా అడుగుతున్నాం. ఏవే ఉన్నాయో అన్ని చెప్పామంటే డిఓతో సైన్ తీసుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి మీరు అంత లోపల ఏదన్నా ఉంటే రేపటికల్లా అన్ని కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. మేజర్ గా రేపు ఈవినింగ్ కల్లా ఫస్ట్ అప్డేషన్, టీచర్ అప్డేషన్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. 2-3 వేలు 4-5 వేలు ఉన్నాయి కదా ఈ రోజు ఇచ్చిన దాని ప్రకారం. ఇది స్కూల్స్ ప్రొఫైల్ అండ్ ఇన్ఫో, ఇంకా స్కూల్స్ పెండింగ్ ఉంటే మనం ఇంకా వాలిడేషన్ ఎప్పుడు చేస్తాం? నిజామాబాద్ సార్ వస్తాయి కదా ఇడికి, సార్ మళ్ళీ ఇన్నే కూర్చుంటావు నువ్వు ఇంకా. చేపిస్తాం సార్. అరే అప్డేట్ చేయకుంటే ఎట్లా బా? 2 రోజులు 3 నెలలు అవుతుంది సార్. అవి మళ్ళా పీజే కోసం ఓపెన్ చేసాం సార్. అవి మళ్ళా చూపించే సెపరేట్ గా. సంపత్ కుమార్ సార్ అన్నా చెప్పవే. సార్ చేయిస్తాను సార్, అవి చేయిస్తున్నాను. టీచర్ ప్రొఫైల్ అయిపోయినాయి, ఒక ఇవి మాత్రం మిగిలినాయి సార్, చేయిస్తాను. పెద్దపల్లి అజీం సార్, పెద్దపల్లి అజీం, పెద్దపల్లి మేడ్చల్, పెద్దపల్లి రెస్పాండింగ్ సార్. అన్న ఈ కంప్లీట్ 20 చేపిస్తున్నా సార్. సార్ ఆల్రెడీ సార్ మాట్లాడుతున్నారు, చేపిస్తున్నా. కల్లా కంప్లీట్ చేపించేసుకో. ఇవ్వాలనా? రేపు ఈవినింగ్. ఓకే షూర్, చేపిస్తాను. మేడ్చల్ అయినా సార్ సార్ జాయిన్ కాలేదు. అమృత అయినామా? అయినారా? ఓకే ఓకే. మేడ్చల్ సార్ అయినా గారు, అజయ్ గారు రేపటి వరకు అయిపోతాయి. హన్మకొండ సార్ ఈరోజు అయిపోతాయి సార్. ఓకే. వికారాబాద్ ఇప్పటి వరకు కంప్లీట్ చేసేస్తాం సార్. మా ఏపీజీపీ యూడైస్ వాలిడేషన్ వికారాబాద్ సార్ రేపటి వరకు కంప్లీట్ చేసేస్తాం సార్. కంపల్సరీ కావాలండి. నాగర్ కర్నూలు, ఖమ్మం చేస్తాడు. ఖమ్మం అయిపోయింది సార్, ఖమ్మం అయిపోయింది. అంటే ఇవి మొన్న ప్రీ ప్రైమరీ స్కూల్స్ తీసేసినాయి, సెక్షన్ తీసేసినాయి, వచ్చినాయి, అప్డేట్ అయిపోయినాయి చేసి. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు చేసేస్తాడు, డౌట్ లేదు. రంగారెడ్డి సార్ ఒక్క స్కూల్ ఉంది. సంగారెడ్డి ఇంకొకటి పెండింగ్ ఉంది సార్, అయిపోతుంది సార్. 4 ఉన్నాయా మేడం? అయిపోతున్నాయి. జనగాం అయిపోతుంది సార్, ఈరోజు 4 ఉన్నాయి సార్. మనకి అన్ని కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రోజు కంప్లీట్ చేయండి. భద్రాద్రి, మంచిర్యాల, మెదక్, మహబూబాద్, నిర్మల్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్. ఎస్టీ టీచరా ఇది? అయిపోయింది సార్. టీచర్ ప్రొఫైల్ కొంచెం ఒకసారి రంగారెడ్డి అండ్ మేడ్చల్, హైదరాబాద్ ఇమ్మీడియట్ గా, కొంచెం వికారాబాద్, మహబాద్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా కొంచెం రేపు ఈవినింగ్ కల్లా ఎట్లైనా చేసి చేయించండి. ఫస్ట్ టీచర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మన వాలిడేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏదైనా మనకి తెలియకుండా సర్వీసెస్ ఏదైనా కానీ డిజేబుల్ అయినా కానీ కూడా ఒక సేఫ్ సైడ్ ఉంటాం కాబట్టి ఇమ్మీడియట్ గా కొంచెం రేపు 1400 చేయించండి. ఈ మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ నాకు తెలిసి మేజర్ గా స్కూల్ టీచర్ యొక్క డిసిగ్నేషన్ కూడా మెన్షన్ చేయలేదు. అవి చాలా ఇంపార్టెంట్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది పడతాం. వికారాబాద్, మహబాద్, సంగారెడ్డి ఉన్నాయి, మహబూబ్ నగర్ ఉంది, కరీంనగర్, నిజామాబాద్, భద్రాద్రి. మహబాద్ అయిపోయా సార్. ఇది టీచర్ మాడ్యూల్ అది డౌన్లోడ్ కావట్లేదు సార్, రీడైరెక్ట్ అవుతుంది. ప్రాబ్లం అట్లనే ఉంది. ఎంత కాదు పెండింగ్ స్కూల్స్ లిస్ట్ పెడదామంటే వాళ్ళకి డౌన్లోడ్ కావట్లేదు సార్. అది సరే ఎప్పుడే చూద్దాం.
టెంపరీ క్లోజ్డ్ ఇవన్నీ కూడా అయిపోతున్నాయండి ఈ రోజు ఈవినింగ్ కల్లా. స్కూల్ కేటగిరీ ఏం చేంజ్ చేయడానికి రాదు. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఈ రోజు ఏదన్నా ఇప్పుడే పెట్టేసేయండి. వస్తుంది కదా స్కూల్ స్టాటిస్టిక్స్ చూడండి సార్. ఇదే వచ్చింది కాకుండా డౌన్లోడ్ అవుతుంది కదా. స్కూలా ఇదే కదా మరి ఇదేనా? ఇది కాదు సార్, బ్యాక్ ఎక్కడ ఇది స్కూల్ స్టాటిస్టిక్స్ ఫస్ట్ వస్తుందిగా. ఇక్కడ ఎక్సెల్ డౌన్లోడ్, ఇక్కడ మనకి ఎక్సెల్ డౌన్లోడ్ కావట్లేదు. ఇది డౌన్లోడ్ అయితే లేదా? కావట్లేదు సార్. సింధిగా ఇది కాదా? ఇది ఇది డిస్ట్రిక్ట్ లో కావట్లేదు సార్. రిపోర్ట్ ఇక్కడ చూసుకున్నారా? అడ్మిన్ ప్యానల్ లో సమ్మరీ రిపోర్ట్ లో టీచర్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఇది డౌన్లోడ్ చేసుకో. ఓకే సార్, ఓకే. ఇక్కడ నీకు ఏ టీచర్ ఏ స్కూల్ ఎంతమంది టీచర్లు అనేది పెండింగ్ కనబడుతుంది, అక్కడ కాదు. డిటిఎఫ్ పెండింగ్ కూడా రిపోర్ట్ డౌన్లోడ్ కావట్లేదు సార్ ఖమ్మం ఏపీలో. లేదండి ప్రొఫైల్ అండ్ ఇన్ఫ్లక్స్ సంబంధించి డిసిఎఫ్ పెండింగ్ కూడా ఎక్సెల్ డౌన్లోడ్ కావట్లేదు. చూద్దాం. ఇదే కదా వాళ్ళు చెప్పొచ్చు కదా. ఎవరు చెప్పారు? ఎక్కడ ప్రొఫైల్ దాంట్లో ఇలా క్లిక్ చేస్తాం. దీంట్లో వస్తుందిగా, డౌన్లోడ్ అవుతుందిగా. డిస్ట్రిక్ట్ లో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది సార్, లాగౌట్ అయిపోయి వస్తుంది. సార్ డౌన్లోడ్ అవుతుంది సార్. హిస్టరీ క్లియర్ చేయండి. ఇది ఒక్కసారి హిస్టరీ ప్రాబ్లం ఉంటుంది సార్, క్లియర్ చేయండి. ఓకే ఓకే సార్, ఒకసారి ట్రై చేయండి. రాకుండానే నేను పెడతాను. ఇది ఒక టీచర్, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయండి. ఇమ్మీడియట్ గా రేపు దయచేసి మీరంతా సార్ వాళ్ళు యాక్చువల్ గా జేడీ గారు ఏఎస్పీ మీద జాయిన్ అయ్యేది ఉంటే గానీ ఇప్పుడే మనం డిఎస్సి గారు ఇప్పుడే మీటింగ్ పెట్టారు కాబట్టి అందరు అక్కడ వెళ్తున్నారు, అడవిలో ఉన్నారు. సో ఇవి రెండు రేపటికల్లా ఒక టార్గెట్ పెట్టుకోండి. రేపటికల్లా అయిపోయేటట్లు ఫస్ట్ ఎంట్రీనే కంప్లీట్ కావాలి కదా. వాలిడేషన్ మనం చేసుకోవచ్చు, ఒక 2-3 days టైం అడగవచ్చు కావాలంటే. మనం ఎయిట్ ఆప్షన్ ఫస్ట్ చేయలేదానికి ఇబ్బంది పడతాం. ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కూడా హైదరాబాద్ పృథ్వీ పెండింగ్ ఉండాలి. టీపీపీలో 2 days నుంచి చెప్తున్నాను సార్. అది ఎంట్రీ ఆప్షన్ ఇచ్చారు కదా సార్, పెరుగుతా ఉన్నాయి. అవును, ఫస్ట్ ఎంట్రీ చేసే వాళ్ళకి కూడా ఇమ్మీడియట్ గా ఏ స్కూల్స్ ఉన్నాయో ఆ మండలానికి చేసి షూర్ సార్ తొందర చేయించేస్తామని చెప్పండి. ఇవన్నీ రేపు లోపల ఒక మ్యాక్సిమం అయిపోవాలండి. 99% అయిపోవాలి. ఒక్కొక్క జిల్లాకు ఒక 50-60 తప్ప ఎక్కువ పెండింగ్ ఉండొచ్చు మనకి. ఓకే. ఇంకోటి శశి గ్రీన్ ప్రాబ్లం ఏంది? ఇవన్నీ 0 ఎన్రోల్మెంట్. భద్రాద్రి సార్. భద్రాద్రి ఉన్నారా? ఉన్నాను. ఈ స్కూల్ ఏంది? 0 ఎన్రోల్మెంట్ ఇది. అది న్యూ స్కూల్, ఈ సంవత్సరం ఓపెన్ అయిన స్కూల్ సార్. ఇన్ఫార్మ్ చేసాం యాడ్ చేయమని, చేస్తా ఉన్నారు సార్. కొమరం భీం సార్ అది 0 ఎన్రోల్మెంట్ సార్. ప్రైవేట్ స్కూల్స్ ఎన్నిసార్లు ఇవాళ క్లోజ్ చేసేస్తాం సార్. ఆల్రెడీ చేస్తావు? టైం అయిపోతుంది ఇప్పుడు. పొద్దున వారం రోజులు చెప్పి ఎందుకు ఆపినావు దీన్ని?
అవి కన్ఫర్మేషన్ కోసం వేస్తున్నాం సార్. నాకు అర్థం కాదు, ఇంత సీరియస్ ఇష్యూ చెప్తున్నాము. చేస్తారు సార్, ఇప్పుడు చేసేస్తారు. బేసిక్ ఇవన్నీ కూడా మనకి అదే సార్ ఇప్పుడు అయిపోతుంది సార్, నేను అరగంటలో అయిపోతుంది. తొందరగా చెప్పి మంచిర్యాల ఇప్పుడు అర్ధ గంటలో అయిపోవాలంటే సార్ మంచిర్యాల ఇందాక యాడ్ చేయించినాం సార్, స్టూడెంట్ యాడ్ అయ్యిండు, మిగిలిన వాళ్ళు కూడా చేపిస్తాం సార్. మీకు కాల్ చేసిన కదా అప్పుడు. మేడ్చల్ అమృత చేపిస్తాం సార్. ఏం చేపిస్తావు? క్లోజ్ చేపియాలి కదా సార్. అరే ఇంకెప్పుడు చేపిస్తావు అమ్మా నువ్వు? అంతా పొద్దున్న నుంచి నేను పర్సనల్ గా కాల్ చేసిన అందరికి సీరియస్ ఉంటే అంతా కూడా మీరు దాని చేయకుండా ఎట్లా సార్? పని సార్ చూస్తున్నాం సార్ ఇది. అరే ఏనాడు పని తెలుసు? ఇది సీరియస్ ఉందమ్మా, ఇది క్లోజ్ అయితే గానా సర్టిఫికెట్ లో వస్తుంది. ఓకే సార్. బేసిక్ డీటెయిల్స్ తీసేస్తున్నారు. ఓకే సార్ చేపిస్తాం. డిగ్రీస్ కానీ కనీసం 0 ఎన్రోల్మెంట్ క్లోజ్ చేయలేకుంటే ఎలాగో మనం తొందరగా క్లోజ్ చేయి. ఓకే సార్. అజీం సార్ పెద్దపల్లి సార్ 2 అయిపోయినాయి, 2 అయిపోయినాయి, 3వ చేస్తున్నా. ఒక 15 minutes 4వది కూడా చేసేస్తా. ఇది చేయన్న తొందర, చాలా అర్జెంట్. వరంగల్ చేస్తున్నా వరంగల్ విజయ్ కుమార్ సార్, ఏపీఓ వరంగల్ వరంగల్ సార్. ఇప్పుడు క్లోజ్ చేస్తా సార్, వేసి మాట్లాడతా. అరే ఏవేనా ఇద్దరు పొద్దున్న నుంచి దీనికి పర్సనల్ గా కాల్ చేసి చెప్పిన, ఇది కూడా రెస్పాండ్ ఒక నిమిషం కాదు మీకు. ఆఖరికి ఎంబీలతో కూడా మీరే సైన్ చేసి ఒక వైట్ పేపర్ మీద ఇట్లా రాసి సైన్ చేసి పెట్టండి అంటే కూడా పెట్టినా, డిఓ స్టాంప్ వేసి. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినప్పుడు కూడా చేయకుంటే ఎట్లా బా? ఇంత ఇంపార్టెన్స్ వరకు అది సర్వీస్ క్లోజ్ అయితే ఏం ఉంటుంది చెప్పండి? సర్టిఫికెట్ లో పెద్ద అది హైలైట్ గా డిస్ప్లే చేస్తారు. ఎస్పీ గారికి సైన్ చేయాల్సి వస్తుంది స్టేట్ సర్టిఫికెట్. ఏం చెప్పాలో చెప్పు. సో ఇవన్నీ ఇంకొకటి ఈ రోజు చూడండి ఎంత మనకి దరిద్రం డేటా ఇది. మేము పీజీఐ నుంచి ఎప్పటి నుంచో చెప్పినాం. ఎవరు టీచర్ అసైన్ నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ ఈ సుమారుగా ఒక 10-15 రోజుల నుంచి చేస్తున్నాము. ఒక్కసారి చూడు ఎంత దరిద్రంగా డేటా. వర్కింగ్ డేస్ 220 ఉంటాయి. ఇన్ని రోజులు ఎక్కడ పోతారు వీళ్ళు? అది కూడా నాన్ ఎలక్షన్ కూడా తీసేసినాము. చూడండి ఇవన్నీ కూడా ఈ రోజు అప్డేట్ చెప్తే చెక్ చేసుకోండి. ఇదంతా పీజీఐలో ర్యాంకింగ్ అలా అవుతుంది మీకు. సార్ ఇందులో 0 ఎన్రోల్మెంట్ స్కూల్స్ కూడా వస్తున్నాయి కదా సార్? వాళ్ళు టీచర్లు ఉన్నారు కదా, టీచర్లు అయితే ఉన్నారు కదా, నాన్న టీచింగ్ అసైన్మెంట్స్ ఉంటా లేదా అనేది రా అంతే. వాడ ఎలక్షన్ డ్యూటీలు అండ్ సెన్సెస్ డ్యూటీలు తీసి పారేయాలి, కన్సిడర్ చేయొద్దు. మిగతా ఎలక్షన్ అండ్ సెన్సెస్ డ్యూటీలు కాకుండా ఏవైతే ఉన్నాయో ఇది ఇమ్మీడియట్ గా చేయండి. దీన్ని సర్టిఫికేట్ రేపు ఈవినింగ్ వరకు చూస్తాను. ఎల్లుండి పండుగ ఉంది కాబట్టి సో ఆవులు ఎల్లుండి రోజు నేను మీకు డేటా ఏముంటే కంపల్సరిగా ఇది డిఓ సైన్ తో అడుగుతాను. ఇది ఒక డిఓ సైన్ అనే దాంట్లో 0 ఎన్రోల్మెంట్ అండ్ 0 టాయిలెట్ గర్ల్స్ బాయ్స్, నెక్స్ట్ 0 ఎలక్ట్రిసిటీ, 0 వాటర్ అండ్ ఇది ఇట్లాంటి కొన్ని లిస్ట్ ఇస్తాను. ఇవన్నీ కూడా కంపల్సరీగా చేసుకోవాల్సిందే. ఇవి రేపు వర్క్ షాప్ వస్తేప్పుడు ఇవన్నీ కూడా సైన్ డిఓ గారితో సంతకం చేసి తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి ముందే చెప్తున్నాం 2-3 రోజులు టైం ఉంటుంది సార్. ఆ రోజు మళ్ళీ అది కాదు ఇది కాదు అనుకుంటే ముందే చెక్ చేసుకొని తీసుకోండి. డైస్ ఫైనల్ చేయాలి మనం. సో ఇదొకటి ఇంపార్టెంట్ గా చెక్ చేసుకోండి. ఇంకొకటి ఒకసారి చూద్దాం, ఒకసారి ఎందుకు ఈ వాలిడేషన్ లో మనకి అర్థం సార్. ఒకటి సార్, ఇప్పుడు ఈజీ వాలిడేషన్స్ దాంట్లో 0 ఎన్రోల్మెంట్ స్కూల్స్ ఉన్నాయి, హోలిస్టిక్ కార్డు అవి రావుగా. 0 ఎన్రోల్మెంట్ నేటివ్ వచ్చింటే దాంట్లో పీజీఐలో తీసేస్తాను. కాకపోతే మీరు దాన్ని కన్సిడర్ చేయకండి. ఒక్కసారి చూడండి ఈమెయిల్ వెబ్సైట్ ఏముందబ్బా, uds.gov.in కొట్టిస్తే అయిపోతుంది. హెడ్ మాస్టర్ నేమ్ అండ్ హెడ్ మాస్టర్ టైప్ కోడ్ ఇవి ఇంకా కొత్త స్కూల్ ఉన్నాయి. ఏవో ఒకసారి మనకి స్కూల్ డైరెక్టర్ మాడ్యూల్లోనే ఉంటది. మండలానికి ఉంది, జిల్లాకు ఉంది. చేపియండి. అఫిలియేషన్ బోర్డు ఒకసారి ఏదో మెన్షన్ చేయండి.
మేనేజ్మెంట్ 38, but the affiliation board is one CBSE. ఇది ఈ రోజు పోతుంది ఫెసిలిటీ, మనకు అప్డేట్ చేసే ఫెసిలిటీ అంతా పోతుంది మీకు, అదే చెప్పినా నేను. ఈ సిబిఎస్ఈ స్కూల్స్ ఇవి ఆదిలాబాద్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సిబిఎస్ఈ లేకుంటే ఏంటిది? శ్రీనివాస రామానుజన్ హై స్కूल सर, नॉर्मल स्कूल सर, सीबीएसई नॉर्मल सर. अप्लाई करे सीबीएसई को सर, बट अभी परमिशन नहीं आया. అప్లికేషన్ బోర్డు లో మన సిబిఎస్ఈ అని పెట్టిరు, ఒకసారి చెక్ చేసుకోండి, తీసేయమని. అవునవును సార్. ఓకే ఓకే సార్. హైదరాబాద్ రంగారెడ్డి నరేందర్ సార్. సార్ ఇవి రంగారెడ్డి రెండు స్టేట్ వి ఆల్రెడీ మేము అప్పుడు మీరు డాటా అడిగినప్పుడు అప్డేట్ చేసినాము, స్టేట్ సిలబస్ ఈ రెండు. అప్లికేషన్ బోర్డు లో పెట్టలేదు, ఇప్పుడు పెట్టేసేయి. ఎక్కడ పెట్టాలో తెలుసా? ఒకసారి చూడండి అబ్బా. అప్డేట్ స్కూల్ డీటెయిల్స్ లో అడిషనల్ డీటెయిల్స్ లోకి వెళ్ళండి. ఏమైంది? ఇక్కడ అఫిలియేషన్ బోర్డు ఉంటది, ఏమైంది పని చేస్తారని. బస్ చూడు, సిబిఎస్ఈ పెట్టిరు. సిబిఎస్ఈ కాదా ఇది? సిబిఎస్ఈ కాదు సార్, ఇది స్టేట్ సిలబస్. మళ్ళీ స్టేట్ బోర్డు పెట్టలేవు కదా, మళ్ళా అప్డేట్ చేయలేదు కదా. అయిపోయా అఫిలియేషన్ నంబర్, ఆ నంబర్ ఏదో ప్రొసీడింగ్ నంబర్ కొట్టాను, ప్రస్తుతానికి ఒకటి కొడుతున్నాను నేను. ప్రొసీడింగ్ నంబర్ కొట్టి ఈరోజు ఇది బస్ 10 సెకండ్ల పని. ఇది ఎన్ని రోజుల నుంచో, సుమారుగా నెల రోజుల నుంచి ఇది. ఇంకోటి ఇది కూడా స్టేట్ సిలబస్ సార్. చేస్తున్నారు. ఏపీ వాళ్ళు ఉన్నారు, ఏఎస్సీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. అఫిలియేషన్ బోర్డ్ ఆఫ్ సెక్రటరీ ఇప్పుడు అప్డేట్ చేయండి. అఫిలియేషన్ నంబర్ ఏదన్నా ఉంటే. ఏపీ వాళ్ళకి ట్రైనింగ్ కావాలి. ఏ ట్రైనింగ్? వాళ్ళు పని చేస్తే అదే వస్తాయి ట్రైనింగ్ తో. పని చేయాలంటే వీళ్ళంతా మీరు సార్ స్కూల్ డైరెక్టర్ మాకు పిల్లం ఓటీపీ రాకుండా చేయలేమా సార్? అది వస్తుంటే మేమేమి రాదు. ఓటీపీ ఎందుకు రాదు? ఓటీపీ తీసేయడం పాసిబిలిటీ లేదా సార్? ఇప్పుడు ఏదన్నా మార్చారంటే ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేసి అడగాల్సి వస్తుంది. ఎవరిని? కన్సర్న్ ఫోన్ నెంబర్ ఏసీలో లేకపోతే ప్లానింగ్ కోఆర్డినేటర్ తో ఉంటుంది, వాళ్ళు బిజీగా ఉంటున్నారు. మాట్లాడేది ఏపీ ఖమ్మం సార్. ఖమ్మం సార్ యాక్టివ్ ఉంటాడు కదా మీ ఏసీ సార్, ఎంతసేపు చెప్తాడు? ఎవడన్నా ఒకసారి నువ్వు నాకు ఏసీతో నా పర్మిషన్ తీసుకొని నాకు పెట్టు, నేను ఇచ్చేస్తా, నంబర్ మార్చేస్తా. హైదరాబాద్ సార్ ఒక్క 5 minutes చెక్ చేపిస్తున్నా, క్లియర్ కదా. ఇట్లా చేసుకోవడానికి తప్ప ప్లీజ్. మేనేజ్మెంట్ 38 బట్ అఫిలియేషన్ సెకండ్ రిపోర్ట్ రాయలేదు. 18 స్కూల్స్. ఇవన్నీ 38. హలో వనపర్తి, వరంగల్. ఇక్కడ చూడు నిజామాబాద్ లో ఎవరున్నారు? ఏసీ గారు. హలో సార్, సిబిఎస్ఈ స్కూలా? ఏం స్కూల్ అది? చూస్తున్నావా? చూస్తున్నా సార్. ఇది అఫిలియేషన్ బోర్డు. సార్ అనుకుంటా ఏపీ సార్. ఒక్క నిమిషం అయ్యా, సార్ ఇప్పుడు కూర్చొని చెయ్యి. ఎంతసేపు చేస్తావు? ఇది స్టేట్ బోర్డే కదా ఇవన్నీ స్కూల్స్. స్టేట్ బోర్డే సార్, స్టేట్ బోర్డే. నంబర్, ప్రొసీడింగ్ నంబర్ ఏది ఉంటే వేసి పడేయి. ఇది జేనికి బాబా మీరు, నాకు అర్థం కాదు. మాక్సిమం అయిపోయింది సార్. నెలలు 3 నెలలే స్వామి. యూడేస్ వాలిడేషన్ స్టార్ట్, ఇవన్నీ అవే కదా మీ చేతిలో ఉంది కదా. 2 స్కూల్స్ ఉన్నాయి నీకు. ఎంతసేపు ఫోన్ చేస్తావు? డైరెక్ట్ ఆ మండలి చేయొచ్చు, స్కూల్ కు చేయొచ్చు. మరి చెప్పండి. అఫిలియేషన్ బోర్డు ఫర్ హైయర్ సెకండరీ స్కూల్ కి పెట్టలేదు, అఫిలియేషన్ బోర్డు పెట్టలేదు.
ఒకసారి బోర్డు సెకండ్ చేయడానికి ఏమో చెప్పు. సార్ పే చేస్తా. ఈ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ ఉంది, బోర్డు పెట్టడానికి ఏముందండి నాకు అర్థం కాదు. ఇక్కడ ఉంది హైయర్ సెకండరీకి రావాలా, సిబిఎస్ఈ ఉంటది కదా. ఈ బోర్డు పెట్టి బోర్డు సెకండరీ చేసుకొని బోర్డు నంబర్ లేనికి ఏముంది? ఈ మండలాలకు చెప్పినా చేస్తారు కదా, మీరు అసలు ఫాలో అప్ చేయట్లేదప్ప. ఏదో రోజు ఫామ్ ఫిల్డ్ బై నేమ్ చూడు, కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఏం కొట్టిరో మనలో ఒకసారి చూద్దాం. మరి స్పూన్ ఫీడింగ్ లాగా ఉంది మనకి. ఎక్కడ ఉంటది ఇది? దుర్గా అయితే నువ్వు దుర్గా అర్జెంటా? 10 నిమిషాలు, పావు గంట, ఒక పావు గంట అవుతుందా? ఇంకా టైం లేదా? ఒక 5 minutes అన్నావు. ఏముంది ఇది? రెస్పాండెంట్ నేమ్ అది రాయాలా? రెస్పాండెంట్ నేమ్ రాసలేరు, ఇది కంపల్సరీ. ఈమెయిల్ అడ్రస్ రాయాలా, హెచ్ఓఎస్ ఈమెయిల్ రాయాలి. ఇది సేమ్ ఉన్నప్పుడు ఇదే నేమ్ ఇడ కాపీ పేస్ట్ చేయడానికి ఎంతసేపు అబ్బా నాకు అర్థం కాదు. ఇది మొబైల్ నంబర్ కొట్టండి, ఇదే మొబైల్ నంబర్, వాళ్ళకి ఈమెయిల్ ఏది ఉంది అది కొట్టేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు లాస్ట్ అనౌన్స్మెంట్ అండి, మనం ఏదో సెక్రటరీ గారు జూమ్ కావాలంటున్నారు, క్లోజ్ చేయాల్సి వస్తుంది ఇమ్మీడియట్ గా. నాకు ఇప్పుడు గ్రేటర్ దాన్ 4 acres ఉంది కదా, అది ఎవరెవరు ఉన్నాయో నాకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో నాకు ఒక పావు గంటలో పర్ఫెక్ట్ గా చెప్పండి. ఇది సెక్రటరీ గారికి వెళ్తుంది, సెక్రటరీ గారికి ఇప్పుడు పోతుంది డేటా మొత్తం. కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడొద్దండి, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో నాకు ఒకసారి కాల్ చేసి, లేదంటే ఎక్సెల్ డైస్ కోడ్ ఎకర్స్ పెట్టి ఇవ్వండి అర్జెంట్ గా. ఓకే, అందులో లేని స్కూల్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా 5 acres కన్నా ఎక్కువ ఉన్నాయి, యాడ్ చేయొచ్చా? నాకు పెట్టు, ఏమి లేవు నాకు ఒకసారి పెట్టు. సో ఇది క్లోజ్ చేస్తున్నానండి, వాళ్ళకి మీటింగ్ అవసరం ఉంది.